నేను ఒక వస్తువు ఉత్పత్తి చేశాను. అది రూ. 10 వస్తువు. నేను 50కి అమ్ముకోవచ్చు, 100కి అమ్ముకోవచ్చు, 200కి అమ్ముకోవచ్చు. ఇది నా హక్కు. బట్ మందుల విషయంలో వ్యాపార సంస్థ హక్కు కంటే బాధ్యత ముఖ్యం. ఎందుకంటే తక్కువ ఖర్చుతో మందులు అందించడం అన్నటువంటిది ప్రభుత్వాల బాధ్యత. విచ్చలవిడి స్వేచ్ఛ గనక మందుల కంపెనీలకు ఇచ్చేస్తే వాడు రూ. 10 మందుని రూ. 1000కి అమ్మితే రేపొద్దున అది ప్రజలకి అందక ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి కొంటే ప్రజల సొమ్మే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ బాధ్యతాయుతత్వం ఉండాలి. ఇంకోటి వాళ్ళకు ఒక లిమిట్ ఉండాలి, మార్జిన్. నువ్వు రూ. 10 దానికి రూ. 10 సంపాదించుకోరా, లేదు 20 సంపాదించుకో, అంతేగాని 100 సంపాదించొద్దని చెప్పాలి. ఇదే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా స్వాతి మలేవాల్ చక్కటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఫార్మా కంపెనీలు 600 నుంచి 1100% మార్జిన్ సంపాదిస్తున్నాయి అంటూ, ఉదాహరణకి సెట్రజిన్ స్టాకిస్టులు రూపాయి 52 అంటే రూ. 1.52కి మందు తయారు చేస్తున్నారు. ఒక ట్యాబ్లెట్ని రూ. 21.06కి అమ్ముతున్నారు. అలాగే ఇబుప్రోఫెన్ 831 తయారు చేసి రూ. 4,560కి అమ్ముతున్నారు. ఇంతెంత దారుణంగా వాళ్ళు సంపాదించుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని అడిగారు. చాలా మంచి పాయింట్.